సెపరేట్ రూములు చేస్తే ఆ పార్కింగ్ రూమ్లో కొట్టాడుకుంటాం సార్. ఇప్పుడు మేము గత 20 ఏళ్ళ నుంచి పలమనేరు ఈశ్వరం గుడి మొత్తం ఒట్టుగానే వేస్తా ఉంటారు ఏలము. మీరు వచ్చి సెపరేట్ గా ప్లాన్లు మార్చేసి మేము నిలుపుదల చేస్తాం. ఇప్పుడు ఆస్తి మాది, మా ఇష్టం ప్రకారం మేము చేసుకుంటాము. మీకు ఇష్టమైతే మీరు పాటలో పాల్గొనండి, లేకుంటే లేదు. కాబట్టి మా యొక్క హక్కులు ఉన్నాయి, మా న్యాయం చేసుకోవచ్చు. కాబట్టి మీరు పాడాలనుకుంటే మీ ఇష్టం ఇద్దరు పడుకోండి, మేము బలవంతం చేయము. దాని ప్రకారం మేము చూస్తాం. వల్ల కానీ బంద్ వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ వ్యాపారం లేదని అందువల్ల వాళ్ళు ఉపయోగం తెచ్చుకుంటారు, ఉపయోగం లేని ఆడే పెట్టేస్తారు. చల్లదు కదా, మొత్తం నెట్గా ముందు ఎట్లా భూమి అడ్డు చేయాలి. చెత్త వదిలేస్తారు, దానికి బాధ్యత తీసుకెళ్ళిపోవాలి. మొత్తమే దయచేసి ఒకరు మాట్లాడండి, అడిగినాము. ఒకరు మాట్లాడండి, ఒక్కొక్కరు మాట్లాడండి. కొంతమంది వేస్టేజ్ అంతా వదిలేస్తే బాగుండేది, ఎత్తుకెళ్ళిపోతే వేస్టేజ్ ఏం చేస్తారు. దయచేసి ఉండండి. వాళ్ళు ఎత్తపోయిన తర్వాత మేము మొత్తం నీట్ గా మీకు స్వాగతం చేస్తాం. ఓకేనా? వాళ్ళు ఎత్తపోకుంటే మీకు చెప్తాము, మీరు ఉంచుకుంటారంటాము. మీరు ఉంచుకుంటామంటే ఉంచుకోండి, లేకపోతే మేమే అది కూడా ఖాళీ చేసి ఇస్తాము. ఓకేనా? సమ్మతమైన అందరికీ రైట్. 5 మంది అది పెద్ద విషయం కాదు. దయచేసి అందరు గమనించాలి. టెండర్ బాక్స్ క్లోజ్ చేస్తున్నాము. అందరు గమనించాలి, టెండర్ బాక్స్ క్లోజ్ చేస్తున్నాము. వచ్చినాక సింబల్ అంత చేశారు. ఒక రూమ్ ఇస్తాం లేదా లోపల కట్టుకోండి. గుడ్ మార్నింగ్. ఎంత రూపాయలు ఎంతమంది పట్టారు ఒకసారి జస్ట్ ఒకటవసారి రెండవసారి శివకుమార్ గారి పాట 18,000. రెండవసారి నెల 1కి 18,000 శివకుమార్ గారి పాట 18,000. రెండవసారి శివకుమార్ గారి పాట 18,000. రెండవసారి 18,000. పాడేవాళ్ళనుకుని పాడండి, పాట వదిలేస్తాము. పాట శివకుమార్ గారి పాట 18,000. ఎవరన్నా పాడాలంటే పాడండి, పాట వదిలేస్తున్నాము.
శివకుమార్ గారి పాట 18,000 నెల ఒకటికి ఎవరైనా పాడండి పాట వదిలేస్తున్నాము. శివకుమార్ పాట నెల ఒకటికి 18,000 పాట వదిలేస్తున్నాము. మూడవసారి శివకుమార్ గారి పాట నెల ఒకటికి 18,000. పలమనేరు టౌన్ నందు వెలిసినటువంటి శ్రీ కాశీశ్వర స్వామి హక్కుగల షాప్ రూములు 3 షాప్ రూములు ఖాళీ స్థలము 16 సెంట్లకు ఈరోజు బహిరంగ వేలంలో కౌలుకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా షాప్ రూమ్ నెంబర్ 1 శివకుమార్ గారు నెలకు ఒకటికి 18,000 రూపాయలు. షాప్ నెంబర్ 2 సేట్ గారు నెలకు ఒకటికి 10,000 రూపాయలు. షాప్ నెంబర్ 3 కేఎన్ వేణు గారు నెలకు ఒకటికి 15,000 రూపాయలు. ఈ 3 షాపులు కాక ఖాళీ స్థలము సంవత్సరానికి 16 సెంట్లకు గాను 3,05,000 రూపాయలు ప్రదీప్ కుమార్ గారు హెచ్చుబాటుగా పాల్గొనున్నారు. మొత్తము 3 షాప్ రూములు మరియు ఖాళీ స్థలం గాను సంవత్సరం యొక్క ఆదాయం దేవస్థానానికి 8,80,000 రూపాయలు రావడం జరిగింది. గతంలో ఇది 1,30,000 రూపాయలు ఉండింది. మొత్తము షాప్ రూములు అన్ని ఖాళీ స్థలం కలిపి ఈనాడు 8,80,000 రావడం జరిగింది. గతము కన్నా ఈసారి 7,51,000 రూపాయలు ఎక్కువగా రావడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు పారదర్శకంగా వేలంపాట జరిగింది. మరి కర్నూలు నుంచి డీసీ గారు, చిత్తూరు నుంచి ఏసీ గారు వచ్చి పాల్గొన్నారు. అదేవిధంగా అధిక సంఖ్యలో పలువురు పట్టణ ప్రజలు ప్రముఖులందరూ వచ్చి ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించారు. ఈ ఏలంలో కన్నీ విని ఎరిగిన రీతిలో వేలంపాట జరిగింది. ఈ వేలంపాటకు 8 లక్షల రూపాయల పైన ఆదాయం వచ్చింది. 8 లక్షల పైన ఆదాయం వచ్చింది. ఇంతవరకు కాశీస్వామి ఆలయ చరిత్రలో వేలంపాట జరగలేదు. దయచేసి డబ్బుల విషయము దయచేసి ఎవరి ప్రేమిస్ వచ్చి తీసుకుని పోండి. ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టండి. ఆ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గత ఏడాది కేవలం 1,30,000 మాత్రమే వేలం పోయింది. ఈరోజు 8,30,000 అంటే 7,80,000 రూపాయలు పై చిలుకు ఆదాయం వచ్చింది. దీనన్నిటికీ పలమనేరు పట్టణ పూర్వ ప్రముఖులు పెద్దలంతా సహకరించి వేలంపాటలో ఉద్రిక్తంగా లేకుండా సామరస్యంగా మా పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి ఆదేశానుసారం ఆయన తీసుకుని పోయి అయ్యా విధంగా వచ్చిందన్నా వేలం వేసేదానికంటే ఆయన ఏమన్నారంటే పారదర్శకంగా చేయండి, గుడికి ఆదాయం రావాలా, మీరు ఏం చెప్పినా మేము సంతోషంగా ఒప్పుకుంటామని చెప్పినారు. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి ఆ కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈఓ గారు, మా పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా పార్టీ పాల్గొనేందుకు మనందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు. ఓం నమః శివాయ.